ఈ మాటలు వింటుండగా we have to reflect our lives, how are we living according to the word of God. దేవుని వాక్య ప్రకారము మనము జీవించే వారుగా మనం ఉంటున్నామా లేదా అని మనము సరి చూసుకునే వారుగా, సరిదిద్దుకునే వారుగా మనం ఉండాలి. మొదటి మాటగా ప్రసన్న గారు మాట్లాడిన మాట ప్రకారము క్షమాపణ గురించి మనం విని ఉన్నాము. కాబట్టి దేవుడు మనల్ని క్షమించి ఉన్నాడు. మనం ఇతరులని క్షమించినప్పుడే ఆ క్షమాపణని మనము పొందుకునే వారమై ఉంటున్నాము. రెండవదిగా మనం చూసినట్లయితే, నేడు నువ్వు పరదేశిలో నాతోనే ఉంటావు. నిజంగా నేను పరదేశికి వెళ్ళేవాడిగానే ఉన్నానా? మనం ఒకసారి స్వపరీక్ష చేసుకొని దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆయన చిత్తంకి మన జీవితాన్ని అప్పగించి మనం కూడా మారు మనసు చెంది ఆ రెండో దొంగ వలె మనం కూడా పరలోక రాజ్యము చేరే వారిగా మనం ఉంచినాము. మూడో వాక్యము నాకు ఇచ్చిన మూడో వాక్యం బట్టి మనం చూసుకున్నామంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వాక్యాలు. తల్లియు ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని వాళ్ళ తల్లితోనే చెప్పాను. శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. తన ఇంట చేర్చుకున్నాను. ఈ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో ఆ భయంకరమైన బాధల్లో ఉంటూ ఆయన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆ సిలువ ద్వారా, ఆ సిలువలో ఆయన వేలాడుతూ మనకి తెలియజేసిన విషయాలు మనం వింటున్నాము, అవి ధ్యానిస్తున్నాము. కాబట్టి మొట్టమొదటిగా క్షమాపణ గురించి చెప్పాడు. నేను మిమ్మల్ని క్షమించాలంటే మీరు ఇతరులను క్షమించేవారుగా ఉండాలా. అట్టి రీతిగా నేను నిజంగా మారు మనసు చెందితే మీరు పరలోక రాజ్యము పరదేశంలోని ప్రవేశిస్తారు అని చెప్పాడు. మూడోదిగా తల్లి గురించి మాట్లాడుతూ సంబోధిస్తున్నాడు. ఏంటి అంటే బాధ్యత గురించి ఆయన నేర్పిస్తున్నాడు. కాబట్టి వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టుడే? దేవుని బిడ్డవే, రక్షణ పొందుకున్నావు. యేసయ్యని పాపాల కొరకు చనిపోయాడు, ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. అన్నీ నీకు తెలుసు, మనందరికి అన్నీ తెలుసు కదండి. బైబిల్ మొత్తం ఎవరో చెప్పక్కర్లే, మనకి తెలుసు బైబిల్ అని, ఇవన్నీ తెలుసు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టుడే? వాట్ ఆర్ యూ రెస్పాన్సిబుల్ ఆఫ్? దేని బట్టి నువ్వు బాధ్యత కలిగి ఉన్నావు? దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏమై ఉన్నది? దేవుడు నీకు బాధ్యతని అప్పగించిన వాడై ఉంటే, ఆ బాధ్యతని తీసుకున్న నువ్వు ఆ బాధ్యతను ఎట్టి రీతిగా నువ్వు కొనసాగిస్తున్నావు? తల్లినైతే చూసి చెప్పాడు, కుమారుడునైతే చూసి చెప్పాడు, అదిగో నీ కుమారుడు. తల్లిని చూసి చెప్పాడు, ఇదిగో నీ కుమారుడు అని. ఈరోజు దేవుడు ఒక బాధ్యతని ప్రతి ఒక్కరికి ఇచ్చి ఉన్నాడు. ఒకవేళ నువ్వు తల్లి పోయి ఉంటే పిల్లల పట్ల, కుటుంబం పట్ల బాధ్యత నీకున్నది. ఒకవేళ నువ్వు తండ్రి పోయి ఉంటే పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆ బాధ్యత నీ మీద ఉన్నది. నువ్వు ఒక కుటుంబంలో ఉంటుంటే ఆ కుటుంబం గురించిన బాధ్యత దేవుడు నీకు అప్పగించి ఉన్నాడు. ఈరోజు మన జీవితాన్ని వాక్యమైన అర్థంలో చూసుకుంటే కనుక బాధ్యత లేని వారిగా మనం జీవిస్తున్నాం. మీ సావు మీరు రావండి, నాది నేను వస్తాను, నాకెందుకు? చాలా మంది యవనస్తులు గృహాలు విడిచిపెట్టి హైదరాబాద్కి వచ్చేస్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళ ఇంట్లో ఎగలేక, బాధ్యతలు వాళ్ళు స్వీకరించలేక, బాధ్యతలని వాళ్ళు భరించలేక, మీ బతుకులు మీరు బతకండి, నా బతుకు నేను బతుకుతాను అని వచ్చేసాను. యూఆర్ ఇర్రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. బట్ దేవుడు నీకు బాధ్యత గురించి తెలియజేస్తున్నాడు. నీ బాధ్యత, నీకు తల్లిని ఇచ్చాడు, నీకు తల్లి ఉన్నది అంటే తల్లి పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉన్నావా? చాలా మంది ఎట్లుంటారంటే, హైదరాబాద్కి వచ్చేసి ఉద్యోగం చేసుకుంటూ మా తల్లి గారికి కొద్దిగా ధనము పంపిస్తే చాలు, ఆమె ఎట్లన్నా ఉండని, నాకు అనవసరం. అమ్మ మాటికి నాకు ఫోన్ చేయకు, నీకేమన్నా అవసరం అంటే చెప్పు, నేను పంపిస్తా, అంతేగాని పీపులాట బేరాలు నాతోనే పెట్టబాకు అని చెప్తూ ఉంటాను. అదేనా నీ బాధ్యత తల్లి పట్ల? ఒక కుమారుడు కానీ కుమార్తెకు కానీ తల్లి పట్ల ఎటువంటి బాధ్యత ఉండాలి అంటే,
తల్లి నేను చిన్నప్పుడు ఎట్టి రీతిగా ఎత్తుకొని ముద్దాడి పెంచిందో, వాళ్ళ వృద్ధాపంలో వచ్చినప్పుడు కుమార్తెగా ఉంటున్నా నువ్వు అట్టి రీతిగా వాళ్ళని చూసుకునే బాధ్యత దేవుడు నీకు అప్పగించాడు. వాళ్ళతో నాకు అవసరం లేదు, వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు, వాళ్ళకి సొసైటీ తెలియదు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, నాకెందుకు లేదు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని బాధ్యత లేకుండా ఎంతమంది లేరు. ఈరోజు నువ్వు కూడా వాళ్ళలో ఒకరిలాగా ఉంటున్నావు. ఈ తల్లి బాధ్యత దేవుడు నిన్ను ఉంచాడు. అది ఉంచడం మాత్రమే కాదు, కానీ ఈ యాత్రని నువ్వు ముగించుకున్నాక రేపు ఆయన ఎదుట నువ్వు నిలబడినప్పుడు నీ తల్లి యొక్క బాధ్యత నువ్వు ఏమి చేసావో అని నేను ఆయన ప్రశ్నించబోతున్నాను. యు ఆర్ అకౌంటబుల్ ఫర్ ద రెస్పాన్సిబిలిటీ విచ్ గాడ్ హాస్ గివెన్ యూ. నువ్వు ఆయనకు లెక్క చెప్పాలి. ఎవరెవరికి ఏ ఏ బాధ్యత ఇచ్చిందో ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యతని స్వీకరించుకున్నారు కనుక, దేవుని దగ్గర నుంచి వాళ్ళు విన్నారు కనుక ఆ బాధ్యతకి వాళ్ళు జవాబుదారులై ఉన్నారు. మీ అందరికన్నా ఎక్కువ బాధ్యత నాకు ఇచ్చాను, సంఘ కాపరిగా పెట్టాడు. వచ్చిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసే బాధ్యత నాది. నేను ప్రార్థన చేయకపోతే నేను రేపు ఆయనకి లెక్క అప్పచెప్పాను. ఈ బాధ్యత నేను స్వీకరించే గనక నేను ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసే భారం నాకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. నేను ఎందుకు ఇంత భారంతోనే, లేకపోతే ఎందుకు అందరి పేర్లు జ్ఞాపకం లేకపోయినా డైరీలో పెట్టుకొని రాసుకొని ఏ తారీఖు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఫోన్ నెంబర్ మీద ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఏమి చేస్తున్నారు అని కనుక్కొని ఎందుకు అంత బాధ్యత కలిగి ఉంటున్నాను? మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, అట్టి రీతిగానే మిమ్మల్ని బట్టి దేవుడికి ఒకరు లెక్క అప్పచెప్పేవారుగా మేము ఉంటున్నాం. కాబట్టి బాధ్యత అనేది మనం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరము దేవుడి ముందు ఒక రోజు నిలబడి ఆయనకి లెక్క అప్పచెప్పేవారమై ఉండాలి. చాలా మంది ఈ లోకంలో చూస్తుంటే బాధ్యత లేని వారుగా వాళ్ళు ఉంటున్నారు. తల్లిదండ్రులు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి. తాగుబోతు తండ్రి ఉంటే తాక్కుంటానే తిరుగుతాడు, ఇంటి గురించి పట్టించుకోడు, బాధ్యత లేదు ఆయనకి. తల్లి కష్టపడాలా, తల్లి కుటుంబాన్ని ముందుకు కొనసాగించాలి. కొంతమంది తల్లులు కూడా అట్లానే ఉన్నారు. భర్త సంపాదించాలా, ఈ ఇష్టానుసారంగా జీవించాలా, బాధ్యత లేకుండా ప్రవర్తన కలిగి ఉంటారు. పిల్లలు కూడా అట్లనే, తల్లిదండ్రుల పట్ల బాధ్యత. ఎందుకు పిల్లలు అట్టి రీతిగా తయారయ్యారు అంటే పెంపకం సరిగ్గా లేదు, తల్లిదండ్రులు నేర్పించలేదు. ఈరోజు దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్న మనము ఎంత బాధ్యత కలిగి మనము మన బాధ్యతని ప్రదర్శిస్తామో అదే బాధ్యత పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఈరోజు తల్లిదండ్రుల దగ్గర లేకుండా, బాధ్యతలు తెలుసుకోకుండా మనం ఇష్టానుసారంగా జీవిస్తాం. నువ్వు ఎట్లా జీవించు ఎవరికి అభ్యంతరకరం కాదు, కానీ ఒకరోజు నీ జీవితం గురించి నువ్వు ఆయనకి లెక్క అప్పచెప్పాలి. ఆయన నేను ఎంతగానో ప్రేమించి ఆయన ప్రాణంని సైతము కల్వరి సిలువలో దారపోసి నీకు ప్రాణాన్ని దారపోస్తున్న సమయంలో నీకు బాధ్యత గురించి తెలియజేసి ఉన్నాడు. సో యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితం గురించి నువ్వే ఆయనకి లెక్క అప్పచెప్పేవాడిగా నువ్వు ఉంటున్నావు. కాబట్టి ఈరోజు ఒక నిమిషం మనం ఆలోచిస్తే కనుక, ఆర్ వి రియలీ కేపబుల్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ వీ హ్యావ్? మనకి ఉంటున్న బాధ్యతలను బట్టి వాటిని మనము శ్రద్ధ వహించి మనము జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? లేకపోతే నాకెందుకులే ఇష్టానుసారంగా తీసుకుంటున్నామా? ఏదైతే అది అవుతుందిలే, మన ఇష్టానుసారంగా మనం జీవించడం అలవాటైపోయింది. దేవునికి విరుద్ధంగా జీవించేవారంట వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారంట, బాధ్యత లేకుండా జీవిస్తారంట. దేవుడి మాటని గౌరవించక, దేవుడు చెప్పిన మాటల ప్రకారం వాళ్ళు జీవించక వాళ్ళ ఇష్టమే వాళ్ళు జరిగించుకుంటారు, సాగించుకుంటారు. కాబట్టి దేవుడు మనకు ఒక బాధ్యతను ఇచ్చాడు. రక్షణ పొందుకున్న నువ్వు దాన్ని కాపాడుకునే బాధ్యత నీదే. దేవుడు నీకు రక్షణని ఉచితంగా ఇవ్వడానికి తన కల్వరి సిలువలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణము పెట్టి ఉన్నాడు. ఆఖరి బొట్టు వరకు ఆయన కార్చి ఉన్నాడు. ఆయన చేయవలసిన పని ఆయన చేసి ఉన్నాడు. ఈరోజు మన వంతు ఏంటి? కాపాడుకునే బాధ్యత మనది. ఈరోజు దేవుడు ఫ్రీగా రక్షణ ఇచ్చేస్తాడు. రక్షణ ఉచితంగా వచ్చిందని బైబిల్ చెప్తున్నది కదా. ఉచితంగా వచ్చింది కాబట్టి దాని విలువ మనకి ఎంత చక్కగా చెప్తున్నట్లు తెలియదు. సిల్వ ధ్యానాలు,
సిల్వర్ గురించి చేసే త్యాగాన్ని మనము తలపోసుకుంటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, అప్పుడు మన విలువ ఏంటో మనకు తెలుస్తుంది. మీరు విలువ పెట్టి కొనబడ్డవారు అని బైబిల్ చెప్పచ్చు. ఆయన రక్తాన్ని చిందించి, శ్రేష్టమైన అమూల్యమైన విలువైన రక్తాన్ని చిందించి, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు. ఆయన బాధ్యత అది. నువ్వు ఎక్కడ నశించిపోతావా అని ఆయన బాధ్యత తీసుకొని నిన్ను రక్షించుకోవడానికి తన ప్రాణాన్ని అప్పగించున్నాడు. తన బాధ్యత తన నిర్వర్తించున్నాడు. ఈరోజు రక్షణ పొందుకున్న మనము ఆ బాధ్యతని ఎట్టి రీతిగా మనం కొనసాగిస్తున్నాం. రక్షింపబడ్డము అనే పేరు మాత్రమే ఉన్నది, కానీ సచ్చిన స్థితిలో ఉంటున్నాము. ఇంకా పాపంలోనే కొట్టుమిట్టాడుతున్నాము. ఇంకా బాధ్యత లేని వారుగానే తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ వహించక, తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వక మనం జీవిస్తున్నాం. నువ్వు ఒకవేళ ఇటు రీతిగా నీ మనసు అయి ఉంటే కనుక, నీ వ్యక్తిత్వం ఇటు రీతిగా ఉంటే కనుక, నువ్వు దేవునికి ఒకరోజు లెక్కప్ప చెప్పాలి. మీ మమ్మీ డాడీ ఇంకా నువ్వు చెప్పి 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 నువ్వు వినకుండా వచ్చేసావు. ఇంకా నా బిడ్డ నాకు దూరం అయిపోయింది అని వాళ్ళు కుమిలిపోతూ, వాళ్ళు ఇంకా నా బిడ్డతో ఎప్పటికీ నేను చెప్పలేను అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కానీ నువ్వైతే సంతోషంగా ఫ్రెండ్స్తో ఇక్కడ కలిసి బాధ్యత లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావే. నీ తల్లిని నేను అడగలేదు ఇంకా, ఎందుకంటే నీ తల్లిని ధిక్కరించి ఎదిరించి వచ్చేసావు నువ్వు. కానీ ఇక్కడ జీవిస్తున్న నువ్వు ఎట్టి రీతిగా జీవిస్తున్నావు అని నువ్వు నీ తల్లికి కాదు, నీ పరమ తండ్రికి నువ్వు ఒకరోజు లెక్క అప్పచెప్పాలి. బాధ్యత కలిగి ప్రవర్తించు. ఈరోజు తల్లిదండ్రులు కళ్ళ ముందు ఉన్నారు, వాళ్ళంటే లెక్కలేదు. వాళ్ళ విలువ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? వాళ్ళు నీకు దూరమైనప్పుడు తెలుస్తుంది. తల్లిదండ్రులు ఉన్నంత కాలము వీళ్ళు సస్తే బాగున్నా అని ఒక తలంపు మనలో కొడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతినిత్యం మన ఇంటనే పడుతూ ఉంటారు, మనం సరిదిద్దుతూ ఉంటారు. ఇది చేయొద్దురా, అది చేయరా, ఇది చేయరా, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దురా, వీళ్ళ దగ్గరికి వెళ్ళరా అని చెప్తా ఉంటాం. కానీ వాళ్ళని ఎప్పుడైతే మనము కోల్పోతామో చెప్పేవారు ఉండరు. అప్పుడు నీకు ఆ మాటలు అవసరము, కానీ నీకు అందించేవారు నీకుండరు. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నప్పుడు తండ్రి యేసు ప్రభు వారు ఎట్టి రీతిగా అయితే తల్లి యొక్క బాధ్యతని కుమారుడికి అప్పగించి ఉన్నాడు, కుమారుడు యొక్క బాధ్యతని తల్లికి అప్పగించి ఉన్నాడు. మనం కూడా బాధ్యత కలిగి మన జీవితాన్ని మనం సరి చూసుకోవాలి. ఎక్కడి నుంచి ఎవరి నుంచైనా తప్పించబడతామేమో, కానీ దేవుని దగ్గర నుంచి మనము తప్పించబడలేము. యూఆర్ అకౌంటబుల్ టు గాడ్. ఈ దినము నీకు ఇచ్చానంటే ఈ దినంలో నువ్వు ఆయన కొరకు ఏమి చేసావు, నువ్వు ఆయనకి బాధ్యత వహించి లెక్క అప్పచెప్పేవాడుగా నువ్వు ఉండాలి. ఈరోజు ఈ దినం ముట్టిగా ఇవ్వాలి మనకి. ఈ దినంలో నువ్వు ఆయన కొరకు ఎట్టి రీతిగా జీవిస్తున్నావు. నీకు ఇచ్చిన బాధ్యత ప్రకారమే నువ్వు నడుచుకుంటున్నావా, లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? యు ఆర్ అకౌంటబుల్ ఫర్ ద డే. ఈ దినం కొరకు నువ్వు ఆయనకి లెక్క అప్పచెప్పేవాడుగా ఉన్నావు. గల్తీలు రాసిన పత్రిక ఒకసారి చూడు, 6వ అధ్యాయం 5వ వాక్యం. గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వాక్యము. ప్రతివాడును తన బరువును తానే భరించుకోవాలి కదా. ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయి. ఓవర్ రెస్పాన్సిబిలిటీ వాడే చూసుకోవాలి. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ కాంటాక్ట్. నీ కాంటాక్ట్ మంచిగా ఉంటే నీ కంపెనీలో నీకు మంచి పేరు ఉంటుంది, లేకపోతే ప్రమోషన్స్ ఇస్తారు. నీ కాంటాక్ట్ చెడ్డదైతే కంపెనీ నుంచి నిన్ను తీసివేస్తారు. ఎందుకంటే నీ వల్ల కంపెనీకి చెడు పేరు వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము, హౌ ఆర్ వి లివింగ్ ఇన్ ద సొసైటీ? నీకంటూ ఒక సాక్ష్యం ఉన్నదా? నీ భారము నువ్వు మోసుకుంటున్నావా? నిన్ను బట్టి నీ స్నేహితులు కానీ నీ తోటి వారు కానీ బాధ్యత కలిగిన వ్యక్తి అని నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? మనం చూస్తే ఏమంటారు తెలుసా? బరువు బాధ్యత ఏం లేదు, అడ్డగాడిదలాగా సంపాదిస్తున్నాడు, ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. బాధ్యత లేని మనుషుల్లోనే మనం జీవిస్తున్నాం. ఒకటి, నీ బరువు నువ్వే మోసుకోవాలి. నువ్వేమి వ్యక్తిత్వమో అదే మోస్తావు.
విత్తేదేదో సరైనది మంచిది విత్తు, మంచి కోస్తాం. చెడు విత్తిన అనుకో చెడునే కోస్తాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము we should be responsible for what we are doing in our lives. ఏం మాట్లాడుతున్నావు నోటితోని, ఏమి చూస్తున్నావు కళ్ళతోని, ప్రశ్నకు ఒకసారి పాటించడం. ఏమి చేస్తున్నాము, మన ప్రతి ఒక్క కదలిక ఆయన గమనిస్తున్నాడు. ప్రతి ఒక్కటి ఆయన గమనిస్తున్నాడు కనుక ప్రతి ఒక్కటి ఆయన అడగడానికి అధికారము కలిగిన వాడైనా ఆయన నన్ను ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకి జవాబు నీ దగ్గర ఉన్నదా? ఈరోజు క్వశ్చన్ పేపర్ రాయడానికి, ఎగ్జామ్ రాయడానికి వెళ్తాం. క్వశ్చన్ పేపర్లో 20 క్వశ్చన్స్ వస్తాయి 100 మార్కులకి. దానిలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకి? క్లెవర్ స్టూడెంట్ అయితే 20కి 20 ఆన్సర్లు ఏవో ఒకటి రాస్తాడు. యావరేజ్ అయితే ఒక 14 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాడు. నాలాంటి అయితే ఒక క్వశ్చన్ తను ముగించుకొని పేపర్ ఇచ్చేసి వచ్చేస్తాడు. అది ఎగ్జామ్ వల్ల నడుస్తుంది కానీ దేవుని దగ్గర నడవదు. యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. కాబట్టి నేటి నుంచన్నా ఆయన బాధ్యత నేర్పిస్తుండగా, కన్సర్న్ కలిగి ఉండడం నేర్పిస్తుండగా, మనం ఈ రోజు నుంచన్నా ఒక బాధ్యతను కలిగి మనం జీవిస్తాం. మన జీవితాన్ని మార్చుకొని దేవుడి రక్షణను బట్టి బాధ్యతతోని దాన్ని కాపాడుకునే వారమై మనం ఉంటున్నాం. రోమిల్ రాసిన పత్రిక చూడండి, 14వ అధ్యాయము 12వ వాక్యం. ప్రతి నాలుకలో దేవుని స్తుతించునని ప్రభువు చెప్తున్నాడు. 14, 12, 11 చూడండి ఒకసారి. ఈచ్ ఆఫ్ us will give a personal account to God అని ఉంటుంది. ఎక్కడ ఉందా? మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. కాబట్టి ఎవరు తప్పించుకోలేము. ప్రభు కల్వరి సిలువలో మరణిస్తున్న సమయంలో కూడా తల్లి యొక్క బాధ్యత శిష్యుడికి అప్పగించాడు. శిష్యుడి యొక్క బాధ్యత, కుమారుడి యొక్క బాధ్యత తల్లికి అప్పగించున్నాడు. అట్టి రీతిగానే మన జీవితాలు కూడా ప్రతి ఒక్కటి దేవునికి లెక్క అప్పచెప్పిన వారమై, అయ్యా ప్రభు టైం లేదు ప్రభు, సారీ ప్రభు, మర్చిపోయాను ప్రభు అనడానికి దేర్ విల్ బి నో ఎక్స్క్యూజెస్. యు ఆర్ అకౌంటబుల్ ఫర్ యువర్ లైఫ్. కాబట్టి నీకు అనుగ్రహింపబడిన రక్షణని భయంతోనూ వణుకుతోనే నువ్వు కొనసాగించే వారిగా మనము ఉండాలి. బాధ్యత కలిగి నువ్వు నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఉంచాడు అంటే నువ్వు నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. నువ్వు నీ కుటుంబంలో ఏకైక వ్యక్తిని ఉద్యోగం చేస్తున్నావు అంటే కుటుంబం మొత్తంని పోషించే బాధ్యత దేవుడు నీ మీద ఉంచి ఉన్నాడు. నాకెందుకు మీ సాగు మీరు తావండి అనని కాదు, నేను ఎందుకు నిలబడబెట్టుకున్నానంటే నువ్వు ఒక బాధ్యత భరిస్తావని, ఆ బాధ్యత భరించి వాళ్ళ క్షేమము చూసుకుంటామని ఆయన నీకు ఉద్యోగం ఇచ్చింది. కాబట్టి బాధ్యత లేకుండా మనం ఏమాత్రము ఉండకూడదు. బాధ్యత కలిగి దేవుని బిడ్డలు అని గుర్తించి రక్షణని ఉచితంగా పొందుకున్నాము అని ప్రతినిత్యము తలపోసుకుంటూ దాన్ని కాపాడుకునే కృపను ఆయన దగ్గర నుంచి మనము పొందుకోవాలి. నేటి నుంచి దేవుని దగ్గరకు వచ్చిన మనం దేవునికి చెప్తాం ఏంటి అంటే, నేటి నుంచి నా ప్రభా నేను బాధ్యత కలిగి నేను ముందు కొనసాగుతాను. బాధ్యత లేని వాడిగా కాక ప్రభా, బాధ్యత కలిగి నాకు ఇచ్చిన రక్త సంబంధాలను బట్టి, నాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి, నాకు ఇచ్చిన తోపుట్లను బట్టి, నాకు ఇచ్చిన సంఘంని బట్టి, నాకు ఇచ్చిన సేవకుడిని బట్టి ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత అంటే ఒక విషయంలో కాదు, అన్ని విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలా. అన్ని విషయాలను జోక్యం చేసుకొని నీ పాట ఏంటో నువ్వు చేయాలి. ఈరోజు చర్చ్కి వస్తున్నాం, అందరం బ్రదర్స్ వస్తున్నారు, వాళ్ళ పాట ఏంటో వాళ్ళు చేస్తారు. మీరందరూ వస్తున్నారు, మీ పాట ఏంటి? వచ్చి విని వెళ్ళిపోవాలి, అంతే. ఇదేనా మీ పాట? వచ్చి విని వెళ్ళిపోవడం కాదు మీ పాట. మీ పాట ఏంటి అంటే, వచ్చిన మీరు విశ్వాసంలో స్థిరపరచబడాలా, వాక్యానుసారమైన జీవితాలుగా మీ జీవితాలు మార్చబడాలా. అట్టే రీతిగానే దానికన్నా ముఖ్యమైన బాధ్యత మీద ఏంటి అంటే, ఈ సంఘం గురించి, సంఘ పరిచయం గురించి మీరు కన్నీళ్ళు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన అంటే తుచ మంత్రాల్లాగా 4 మాటలు మాట్లాడేసి చేసేసానన్న నీ గురించి ప్రార్థన అనడం కాదు. అన్న దగ్గర వచ్చి చెప్పొచ్చాము అన్నని, అన్నం ఎప్పుడు కోరుకునే దానికి ఏమనంటే, అన్న నీ గురించి రోజు ప్రార్థన చేస్తున్నాను, నన్ను సంతోష పెట్టడానికి నువ్వు చెప్పక్కర్లేదు, ప్రభు నిన్ను చూస్తున్నాడు.
నిన్ను ఈ సంఘంలోనికి ఆయన నడిపించాడు అంటే ఈ సంఘంలో నువ్వు వచ్చి బలపడుతున్నావు, ఈ సంఘంలో సావాసంలో నువ్వు ఎదుగుతున్నావు వాక్యంలో అంటే నీ బాధ్యత ఏమై ఉన్నది? నీ బాధ్యత ఏమై ఉన్నది అంటే సంఘాన్ని నువ్వు ఎత్తుపట్టి ప్రార్థన చేసే బాధ్యత నీకు ఉన్నది. కాబట్టి బాధ్యత లేక మనము ఉండకూడదు, కానీ బాధ్యత కలిగి మనము మన జీవితాన్ని సరిదిద్దుకునే వారుగా మనం ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులను ప్రేమించండి. తల్లిదండ్రులు ఎవరు అంటే కళ్ళ ముందు కనిపిస్తున్న దైవం. వాళ్ళనే మనం గౌరవించకపోతే కనబడిన దేవుణ్ణి మనం ఎట్టి రీతిగా గౌరవించగలుగుతాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం ఆనర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ అని కమాండ్మెంట్స్ తెలియజేస్తున్నాం. తల్లిని తండ్రిని నువ్వు సన్మానించు, అది నీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుతుంది. కాబట్టి మన జీవితాన్ని మనం సరిదిద్దుకొని ప్రభు యొక్క మాటలకి లోబడి ఈ రోజు నుంచన్నా మనకి ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీని మనం మీద వేసుకొని, ప్రభు నా రెస్పాన్సిబిలిటీని నేను సరైన విధానంలో నేను దాన్ని కొనసాగించుకునే కృపను నాకు దయచేసి ప్రభు అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్నాను. దేవుడి కొద్ది మాటలు దిగించుగాక కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రి నాన్న, మధ్యాహ్నం కాలం సమయం అందు ప్రభా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. మీరు మాట్లాడిన సిల్వలో ఉంటున్న 5 మాటల్ని మేము ధ్యానిస్తుండగా ప్రభా, మీరు మాట్లాడిన మాటను బట్టి ప్రభా, తల్లి యొక్క బాధ్యత నైనా కుమారుడికి మీరు ఇచ్చి ఉన్నారు ప్రభా. తల్లికి నేను కుమారుడు యొక్క బాధ్యత ఇచ్చి ఉన్నారు. ఆ రెస్పాన్సిబిలిటీనైనా మీరు మా మీద కూడా పెట్టి ఉన్నారు కనుక ప్రభా, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. బాధ్యత కలిగినైనా మేము ముందుకు కొనసాగుతున్నాం. మాకు దయచేయండి ప్రభా. నీ ముందు ఒకరోజు నిలబడి ప్రభా, నీ ఎదుట మేము అందరం ఒకరోజు నిలబడి నీకు లెక్క అప్పచెప్పే వారమై ఉన్నాము అని నీ వాక్యం తెలుస్తుంది ప్రభా. బాధ్యత లేని వారుగా మా ప్రవర్తన ఉంటే కనుక మమ్మల్ని దయచేసి క్షమించండి. నువ్వు కార్చిన అమూల్య రక్తం చేతనైనా మమ్మల్ని కడగండి ప్రభా. బాధ్యత కలిగి ఎట్టి రీతిగా జీవించాలో మీరే మాకు నేర్పించి, మీ పరిశుధాత్మ సహాయం మాకు అనుగ్రహించి మీరేనైనా మా జీవితం ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం.